ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 10వ తరగతి బాలిక మృతి చెందింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన ఎండి ఉస్మాన్ పాషా షబీనాల కుమార్తె సనా తబసుం 10వ తరగతి చదువుతుంది. 2 రోజుల నుంచి విరోచనాలు, జ్వరంతో అనారోగ్యానికి గురైంది ఆమె. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు సత్తుపల్లి పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించి సనా మృతి చెందింది. కానీ వైద్యులు బాలిక మృతి చెందిన విషయాన్ని తెలపకుండా పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించి అంబులెన్స్లో తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లు గమనించిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. విజేత ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే డెంగ్యూ జ్వరంతో ప్లేట్లెట్స్ తగ్గడంతో కిడ్నీ, లివర్ ఫెయిల్ అయి బాలిక మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు, వైద్యులు చెబుతున్నారు. ముందు బీడింగ్ ఆగడానికి ఇంజక్షన్ లో సిరంజిలో అని చెప్పారు. బీడింగ్ ఆగింది. బీడింగ్ ఆగిన తర్వాత డాక్టర్ గారు అప్పుడు వచ్చారు. 6:30కి వచ్చారు. 3ంటికి వెళ్ళి 6:30కి వచ్చారు. 6:30కి వచ్చిన తర్వాత రౌండ్ కి వచ్చి ఓపీ పిల్లని చూసి ఏదో లిక్విడ్లు 4 లిక్విడ్లు కలిపి ఏమంటారు మన నిమ్ముకు పెట్టే ఆక్సిజన్ ఉంటుందా, అది దాంట్లో లిక్విడ్లు పెట్టేవారు. పాప తట్టుకోలేకపోయింది. ఇప్పుడు దాకా మంచిగా ఉన్న పాప ఆ లిక్విడ్ పెట్టిన తర్వాత పాపకి అట్లయింది. బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ ప్యాకెట్ కోసం నేను బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళాను. బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి అప్పటికే డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి మా వాళ్ళు ఫోన్ చేశారు. డాక్టర్ గారు ఈసీజీ తీపియాలి, తర్వాత స్కానింగ్ తీపియాలి అది అన్నారు. స్కానింగ్ తీపిద్దాం అనుకున్నది, నేను వచ్చేవరకు ఈసీజీ తీశారు. మళ్ళీ సీరియస్గా ఉందని చెప్పి మళ్ళీ అక్కడ తీసి మా పాపకి కారణం ఆయనే. పాప చనిపోయిన తర్వాత కూడా మాకు చెప్పకుండా ఎక్కడ నుండి తీసుకుని వచ్చి అంబులెన్స్ ఎక్కించి